జై భవానీ మాత. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మీకు రాబోయే సమయము ఎలా ఉండబోతోంది, ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు అని. ఇక్కడ మీ ఎదురుగా 5 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఏదో ఒక నెంబర్ని మీ ఇష్ట దైవాన్ని తెలుసుకుంటూ మీరు ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. మనం తెలుసుకుందాము మీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అని, రాబోయే సమయము మీకు ఎటువంటి శుభవార్తను తీసుకుని వస్తోంది అని. ఎవరైతే ఫస్ట్ నెంబర్ని కోరుకున్నారో వారు ఎటువంటి శుభవార్త వినబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. రాబోయే సమయము మీకు చాలా బాగుంది. మీకోసము అన్నింటినీ కూడా రాబోయే సమయం తీసుకుని వస్తుంది. మీరు చాలా వివేకంతో ముందుకు వెళ్ళాలి. వివేకంతోనే మీరు ముందుకు వెళుతూ ఉన్నారు. రాబోయే సమయంలో మీకు మంచి ఉద్యోగం రాబోతుంది. మీరు మెడికల్ ఫీల్డ్లోనికి వెళుతున్నా లేదా టీచింగ్ ఫీల్డ్లోకి వెళుతున్నా, మీరు ఏ దిశకు వెళుతున్నా కూడా చాలా మంచి దిశ వైపుగా మీరు వెళుతున్నారు. మంచి ఉద్యోగం అయితే మీకు రాబోతుంది. మొత్తం అన్ని విషయాలను కూడా వదిలేసి కేవలము మీ కెరియర్ పైనే ధ్యాస పెట్టండి. రాబోయే సమయంలో కెరియర్లో మంచి గ్రోత్ రాబోతుంది. చాలా సఫలత అనేది మీకు లభించబోతోంది. చాలా తక్కువగా మాట్లాడండి. మౌనాన్ని అలవాటు చేసుకోండి. రాబోయే సమయంలో మీరు మంచి కర్మలను చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. ఎప్పటి వరకు అయితే మీరు మంచి కర్మలను చేయడం ప్రారంభించరో మీకు మంచి ఫలితాలు అనేవి లభించవు. మౌనాన్ని పాటించడం మాత్రము మర్చిపోకండి. ఎంత ఎక్కువ కుదిరితే అంత తక్కువగా మాట్లాడే ప్రయత్నాన్ని మాత్రము చెయ్యండి. ఎవరైతే 2వ నెంబర్ని కోరుకున్నారో వారు ఎటువంటి గుడ్ న్యూస్ని వినబోతున్నారు, ఎటువంటి పరివర్తన అనేది మీకు రాబోతుంది మీ జీవితంలోనికి. రాబోయే సమయంలో మీ చేతిలో ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ మీ చేతిలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు సంపన్నులు అవుతారు. మీ దగ్గర జాబ్ ఉంటుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. రాబోయే సమయంలో మీ జీవితంలో మంచి పరివర్తన అనేది కనిపిస్తుంది. రాబోయే సమయంలో మీలో ఒక పాజిటివ్నెస్ అనేది రాబోతుంది. మీ జీవితంలో మీ భాగ్యమే మారిపోబోతోంది. మీరు ఎప్పుడూ కూడా ఊహించుకోని కూడా ఉండరు. అటువంటి మార్పు మీ జీవితంలోనికి వస్తుంది. మీకు మంచి సఫలత అనేది లభిస్తుంది. మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనిలో మీరు అగ్రస్థానంలో ఉంటారు. ఒక రాజులాగా మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఎవరైతే 2వ నెంబర్ని కోరుకున్నారో వారి జీవితంలో ఎటువంటి లోటు కూడా ఉండదు. మీరు ఒక రాజు అవ్వబోతున్నారు. రాబోయే సమయంలో మీరు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నా, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ మనసు పెట్టి అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే జరగబోతున్నాయి. చాలా మంచి సమయం మీకు. ఎవరైతే 3వ నెంబర్ని కోరుకున్నారో వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. 3వ నెంబర్ కోరుకున్న వారి భాగ్యంలో ఏమి మారబోతోంది, ఎటువంటి శుభవార్తను వారు వినబోతున్నారు. మీరు దేనికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వకపోయినట్లయితే అది మీకు తిరిగి ఏమీ కూడా ఇవ్వదు. మీరు ఏదైతే ఇస్తారో దానినే తిరిగి పొందుతూ ఉంటారు. ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అది మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. మీ భాగ్యంలో చేంజ్ అనేది రాబోతుంది. ఏదో ఒక చేంజ్ అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు రాబోయే చేంజ్ అయితే మాత్రము చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఏదైతే ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నారో దాని ఫలితాలు అనేవి మీకు ఇప్పటి వరకు అయితే లభించలేదు. మీరు ఆ పరిణామాన్ని తప్పకుండా చూస్తారు. మీలో ఒక ఆత్మవిశ్వాసము మీరు చూస్తారు. మీరు చాలా సమయం నుంచి ఏదో ఒక ఇబ్బందులలో ఉన్నారు. మీరు ఏది ఎలా అయితే చేశారో అలాగే దాని పరిణామాలు అనేవి మీకు లభిస్తాయి. మీరు మంచి కర్మలను చేసినట్లయితే దాని ఫలితాలు అనేవి మీకు మంచిగా లభిస్తాయి. మీరు మంచి పనులను చేసినట్లయితే దాని ఫలితాలు అనేవి మీకు మంచిగానే లభిస్తాయి. అందువల్లనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మంచి కర్మలను వదలవద్దు అని, ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు చెయ్యవద్దు అని, ఎవరి మనసును కూడా బాధ పెట్టవద్దు అని, ఎవరితోనూ కూడా మనసుతో కపటంతో సంబంధాలను పెట్టుకోవద్దు అని. పైనుండి పరమేశ్వరుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. మనం ఏమీ చెప్పకపోయినా కూడా ఆయనకు అన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి.
ఎవరైతే 4వ నెంబర్ని కోరుకున్నారో వారు ఎటువంటి గుడ్ న్యూస్ను వినబోతున్నారు? మీ జీవితంలో ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు? రాబోయే సమయంలో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. చాలా రోజుల నుండి మీ సంబంధాలలో ఏదో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవచ్చు. ఆ సంబంధాలు అన్నీ కూడా ఇప్పుడు మెరుగుపడతాయి. మీకు గొడవలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు మద్దతుని ఇస్తారు. మీ పార్ట్నర్తో మీరు మాట్లాడకపోతూ ఉన్నట్లయితే ఏదో ఒక కారణాల వల్ల మీ ఇద్దరి వల్ల మాటలు లేకపోయినట్లయితే మీరు రాబోయే సమయంలో మంచి పరివర్తనను చూస్తారు. 3 నెలల సమయం ఎదురు చూడండి. మీ జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుంది. 3 గంటల్లోనే మీరు మంచిని చూడవచ్చు, 3 రోజుల్లో చూడవచ్చు, లేదా 3 నెలలు పట్టవచ్చు. తక్కువ నుండి ఎక్కువ వరకు మీరు సమయాన్ని చూస్తూ ఉండండి. మీ జీవితంలో మంచి చెడు అన్నీ కూడా మారబోతున్నాయి. మంచి ఆలోచనలతో ఉండండి. సంబంధాలు ఏదైతే పాడైపోయాయో అవన్నీ కూడా మంచిగా మారిపోతున్నాయి. మీరు సంతోషంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీ జీవితంలో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాని వలన మీ జీవితంలో ఇబ్బందులు అనేవి వచ్చాయి. మీ రిలేషన్లో గొడవలు ఎందుకు వచ్చాయి అంటే, ఆ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అంటే దానికి కారణము థర్డ్ పార్టీ వలనే మీకు గొడవలు అనేవి వచ్చాయి. మన సంబంధాలలోనికి 3వ వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు వారి వలన కూడా మనము ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇద్దరి మధ్యలో సంబంధాలు ఉన్నప్పుడు ఏవైనా విషయాలు వారి మధ్యలోనే ఉండాలి. సంబంధాలను నిలబెట్టుకోలేకపోయినట్లయితే మీరు ఆ సంబంధాలను అక్కడితో వదిలేయండి. సంబంధాలను అక్కడితో కట్ చేయండి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు డైవర్స్ ఇవ్వండి లేదా బ్రేకప్ చెప్పండి. 3వ పర్సన్ని మధ్యలోనికి తీసుకువచ్చినట్లయితే వారు మీ జీవితాన్ని పాడు చేస్తారు. ఆ విధంగా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. 3వ పర్సన్ వల్లే అసలు మీ జీవితంలో ఈ గొడవలు అన్నీ కూడా వచ్చాయి. చాలా చిన్నగా మొదలైన విషయము ఒక యుద్ధంలాగా మారింది. గొడవ జరిగినా జరగకపోయినా కూడా ఎదుట వ్యక్తులు ఏమీ మాట్లాడకుండానే మీతో మాట్లాడడం మానేసి ఉండవచ్చు. ఎవరైతే 5వ నెంబర్ని కోరుకున్నారో వారు ఎటువంటి గుడ్ న్యూస్ని వినబోతున్నారో, రాబోయే సమయం వారికి ఎలా ఉండబోతోంది? వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. చాలామంది వీడియోను చూస్తున్నారు, వెళుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అప్పుడు ఈ రీడింగ్ అనేది మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. 80% మంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. రీడింగ్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వారికి రీడింగ్ అయితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. 5వ నెంబర్ను కోరుకున్న వారి గురించి జీవితంలో చాలా ప్రేమ, ఆత్మవిశ్వాసము, కేర్, ఇంకా మనసులో శాంతి రాబోతున్నాయి. సమయం మీకు గుడ్ న్యూస్ను తీసుకుని వస్తుంది. మీ సంబంధాలు చాలా మంచిగా ఉండబోతున్నాయి. ఒకవేళ ఏమైనా గొడవలు ఉన్నట్లయితే అవి మంచిగా మారుతాయి. ఏ గొడవలు లేకపోయినట్లయితే మీకు ఇంకా సంతోషం రాబోతుంది. ఈ సంబంధాలలో ప్రేమ వస్తుంది, కేర్ వస్తుంది. మొత్తం పాజిటివ్స్ అన్నీ కూడా పెరుగుతూ వస్తాయి. మనసులో శాంతి, మనసులో సంతోషము రాబోయే సమయంలో మీరు అన్నింటినీ కూడా అనుభవిస్తారు. మీకే అనిపిస్తుంది నేను ఎంత భాగ్యశాలిని అని, నా జీవితంలో ఎంత సంతోషం ఉంది అని మీకు అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోష సమయం రాబోతుంది. డబ్బులు అధికంగా లభించబోతున్నాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జీవితంలో తప్పకుండా మీకు లభిస్తుంది. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. మీరు కోరుకున్నది జరగడానికి ఎక్కువ సమయం ఏమీ కాదు. 1 వారం నుండి 3 నెలల సమయం అయితే పట్టవచ్చు. మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ పని ఇప్పుడు అప్పుడే అవ్వదు అని, సంవత్సరాల సమయం పడుతుంది అని. కానీ చాలా తొందరలోనే మీరు కోరుకున్నది జరుగుతుంది. మీకు ఒక ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నా, జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా సరే మీకు సమయం పడుతుంది అని అనుకుంటున్నారు. కానీ అంత ఎక్కువ సమయం అయితే మాత్రము ఇక్కడ పట్టదు. ఎవరైతే 5వ నెంబర్ను కోరుకున్నారో వారు తప్పకుండా చాలా తొందరలోనే మంచి శుభవార్తను వినబోతున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి.